నగరంలోని మౌర్య ఇంట్లో జరిగిన కార్యక్రమంలో 52వ వార్డ్ ఎల్బీఎస్ నగర్ వాసులు లక్ష్మీనారాయణ ఆదినారాయణ బృందం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇక కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తాను ఇతరుల మాదిరిగా మాటలు చెప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తానని అన్నారు. ఇతర పార్టీల నాయకులు రాజకీయాల్లోకి వేరే ఆలోచనలతో వచ్చారని, తాను మాత్రం ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే వస్తున్నట్లు స్పష్టం చేశారు. తన తండ్రి టీజీ వెంకటేష్ అధికారంలో ఉన్నప్పుడు కర్నూలును ఎంతో అభివృద్ధి చేశారని, తనను గెలిపిస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేస్తానని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని అన్నారు. కర్నూలుకు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో 52వ వార్డుకు చెందిన లక్ష్మణ, జగదీష్, వెంకటేశ్వర్లు, గోపి, చిన్న, సీను, డేవిడ్ పాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, రఫీక్, సద్దాం, జరీనా, రజియా తదితరులు పాల్గొన్నారు. టీజీ భరత్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. మాకు తెలుగుదేశం పార్టీ టీజీ తరపున అప్పటి నుంచి మాకు సేవలు చేసినారు వాళ్ళు. మేము వాళ్ళకి ఈ పార్టీలో చేరి వాళ్ళకు బలోపేతంగా గెలిపించాలని మేము చాలా కృషితో చాలా కష్టపడి వాళ్ళని ఈసారి ఎట్లనే చేసి తెలుగుదేశం పార్టీ గెలిపించి టీజీ భరత్ గారిని గెలిపిస్తాం. మా వాళ్ళంతా సపోర్టింగ్గా ఉన్నారు. 52వ వార్డు నుంచి మేము వచ్చి ఈరోజు వచ్చి ఎల్బీఎస్ నగర్, లాల్ బహదూర్ శాస్త్రి ఎల్బీఎస్ నగర్ నుంచి వచ్చి టీజీ భరత్ దగ్గర ఈరోజు కలిసి టీడీపీలో చేరినాం. నా పేరు సుమతి. మేము ఎల్బీఎస్ నగర్ నుంచి వచ్చినాము. మేము టీజీ భరత్ని గెలిపించుకోవడానికి ఇక్కడ వచ్చేసి దీంట్లో చేరినాము. అందువల్ల ఈ కర్నూలుకి టీజీ భరతే రావాలని మా కోరికగానే ఉంది. నేను కానీ హామీ ఇస్తున్నాను గెలిపించాలని, ఆయన చేసే పనుల ద్వారా గెలిపించాలని ఆశగా పడుతున్నాము. నమస్కారం, నా పేరు ఆదినారాయణ. ఎల్బీఎస్ 52వ వార్డు తరపు నుంచి ఈరోజు సంతోషంగా, ఈరోజు ఆనందంగా అన్నదే వచ్చి కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నది ఈసారి గెలిపించుకోవాలని చెప్పి స్వయం కృషితో మేము బాగా సపోర్ట్ చేస్తూ మా యూత్ని, మా ఎల్బీఎస్ మొత్తం మేము గెలిపించుకోవాలని కోరుకుంటూ అన్నకి మేము అప్పుడు సపోర్ట్గా ఉంటాం. ఆయన మాకు చాలా మంచి మంచి జాబ్ మాటిచ్చాడు. మేమంతా చూసుకుని గెలిపించుకుంటాం. నగరానికి చెందిన ప్రముఖ విద్యార్థి సంఘం నాయకుడు ఎద్దుపెంట అంజీ వైసీపీని వదిలి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్, తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఎద్దుపెంట అంజీతో పాటు ఆయనతో పాటు వచ్చిన యువతకు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ నగరానికి చెందిన యువకులు అధిక సంఖ్యలో ప్రతిరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని, అలాగే నిరంతరం ప్రజలకు సేవ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే కర్నూలు నగరానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం పార్టీలో చేరిన ఎద్దుపెంట అంజీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. న్యాయం చేయగలుగుతా. ఒక్కటి నేను క్లారిటీగా చెప్పేది, నేను ఇండస్ట్రియలిస్ట్ అమ్మా, అంటే పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్లు అంతా మాటలు, ఫుల్ టైం పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం కథలు కహానీలు కొడుతుంటారు ఓట్లు దన్నుకోనేకి. మేము ఇండస్ట్రియలిస్ట్ అండ్ పొలిటీషియన్. సో ఉండేది వాస్తవాలు చెప్తుంటా నేను. సో నా కాడ ఉండే స్ట్రెంగ్త్ ఏమంటే ఇండస్ట్రీస్ తెప్పిస్తా, జాబులు పుట్టిస్తా. సో మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలుగుతా, కర్నూలుకి గ్రోత్ ఇవ్వగలుగుతా. సో దిస్ విల్ బీ ద బెస్ట్ ఫ్రమ్ మీ. అది ఎవరి దగ్గర ఉండదు అడ్వాంటేజ్, నాతోనే ఉంటుంది అడ్వాంటేజ్. మిగతా వాళ్ళు
మిగతా వాళ్ళు సూపర్గా యాక్టింగ్ చేస్తారు, సూపర్గా మాటలు చెప్తారు, అన్నీ చేస్తారు. బట్ రియాలిటీ విల్ బి శూన్యం, ఏమీ ఉండదు వాళ్ళ దగ్గర. మనం రియాలిటీ మనం 5 ఏళ్ళు కష్టపడతాము, మంచి పేరు తెచ్చుకోవాలని మంచిగా చేయాలని వస్తున్నాం మేము రాజకీయాల్లో. మీరు అర్థం చేసుకోవాలా, మాకి వేరే వాళ్ళకి తేడా కొద్దిగా ఒక్కసారి కంపేర్ చేసుకోండి. నేనైతే పెద్ద వాళ్ళు, ఎందుకంటే నాతో వాళ్ళని కంపేర్ కూడా చేసుకోను, ఎందుకంటే వాళ్ళ ఆలోచననే వేరే ఉంటుంది, మన ఆలోచన వేరు. మనం ఎంతసేపు డెవలప్ చేస్తామా, ఊరిని ఎంత బాగా చేస్తామా, ఇండస్ట్రీస్ తెచ్చి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తామా అనే ఆలోచన మాకు ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు 5 ఏళ్లలో ఎంత సంపాదిస్తామా, ఏం కథలు కొట్టాలా, ఏం కహానీలు కొట్టాలా, మా మీద ఏది బురద చల్లాలా, ఇవే ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, ఏం ఉండదు, అన్ని షో పుటప్. రియాలిటీ ఏం జరుగుతుంది అనేది మీకు కళ్ళకు కట్టినట్లు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉండే చూస్తున్నారు. ఫాదర్ ఉన్నప్పుడు ఎంత జరిగిండేది అనేది మీరు చూస్తున్నారు. ఫాదర్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అయింది ఏమనేది కళ్ళకు కట్టినట్లు క్లారిటీ ఉంది. యూ కెన్ జస్ట్ కంపేర్. 2009 నుంచి 14 వరకు, 14 నుంచి ఈ 24 వరకు కంపారిజన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో నేను మిమ్మల్ని అంతా రిక్వెస్ట్ చేసేది, మీరు ఈరోజు ఎంత ప్రేమగా వచ్చి మా దాంట్లో జాయిన్ అయినారో, ఇది కొనసాగాలంటే ఓటు కరెక్ట్ వాడుకోవాలా. ఆ ఓటు అనేది మీకు వెపన్, ఆ ఓటే హక్కు, అది ఆయుధం. అది వచ్చేది 5 ఏళ్ళకు ఒకసారి, పొరపాటు చేస్తే 5 ఏళ్ళు ఇంకా పోయినట్లే. సో అది కరెక్ట్గా వాడుకోండి. 10 మందికి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి, తెలిసిన వాళ్ళకి చెప్పండి, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికి ఇచ్చారు కదా అవకాశం, నాకు ఇస్తే నా పనితీరు తెలుస్తుంది. సో నేను అదే క్లియర్గా చెప్తున్నా, బాగా చేస్తానని నమ్మకంతో గట్టిగా చెప్పగలుగుతున్నాను. సో మీరు ఒకసారి ఒక నిమిషం ఒక అవకాశం ఇస్తే మీకు తెలుస్తుంది నా పనితీరు కూడా. మా ఫ్యామిలీ నుంచి మా ఫాదర్ ఎమ్మెల్యేగా మినిస్టర్ అయినారు. హీ హాస్ ప్రూవన్. కొత్త రకం కొత్తది చూస్తామని చెప్పి 2 సార్లు చూశారు. మరీ చేతులు కాల్చుకోవద్దండి, మరీ ఎవరు కాపాడలేరు. లోకేష్ గారు కూడా హీ హాస్ బీన్ వెరీ క్లియర్. యువగలంకి వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పారు, ఇక్కడ వీల్ వర్కౌట్ సమ్ ఇండస్ట్రీసు లేకపోతే ఫార్మానో ఏదన్నా క్లారిటీగా చెప్పాడు ఆయన. ఫస్ట్ టీజీ భరత్ని గెలిపియండి, తర్వాత మాట్లాడండి అని. ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఆయన యూత్, హైలీ ఎడ్యుకేటెడ్. బెస్ట్ థింగ్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్ ఉండే వ్యక్తి. మన వేవ్ లెంత్ అర్థమవుతుంది, కాంటాక్ట్ చేసిన ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటాడు. సో మనకు బాగుంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. చంద్రబాబు గారు విజనరీ నాయకులు, చూశారు మీరు. పక్కన హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయిందో చూశారు. ఆయన వేసిన సీడే కదా ఈరోజు. ఆయన లేకపోతే హైదరాబాద్ ఏడుంటుండే, నథింగ్. ఇప్పుడు ఇది ఆటో మోడ్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా అది ఆటో మోడ్, ఆ లెవెల్ పీక్ వెళ్ళిపోయింది. ఆయన ఆ రకంగా ఇంకా బెటర్గా చేయాలని అమరావతి అన్నారు, అమరావతిని పక్కన పడేశారు. మన ఇండియాలో ఓన్లీ క్యాపిటల్ సిటీ లేనిది ఏదనంటే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో ఒక్కటే క్యాపిటల్ లేని సిటీ. 3 రాష్ట్రాలు అన్నారు, ఇదేదో హైకోర్టు తెస్తామన్నారు. ఏమైంది? హైకోర్టులే మన్నులే మసాలాలు. అసలు హైకోర్టు అనేది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. డివిజన్ అయిన తర్వాత 3 ఏళ్ళకి వచ్చింది హైకోర్టు. ఇదంతా ప్రూవెన్, రికార్డ్స్ విల్ సే. అంత ఈజీ కాదు హైకోర్టు. ఆడి నుంచి ఇడికి, మన వీధికి కాకపోతే ఇంకో వీధికి, ఈడు కాకపోతే ఇంకోటికి, అక్కడ అయ్యే పని కాదు. అది సుప్రీంకోర్టులో జరగాలి. సారు ఆల్రెడీ బెంచ్ ఇస్తానని జియో పాస్ అయింది. హైకోర్టు అది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేదంటే నేను ఆల్రెడీ క్లారిటీ చెప్తున్నా, హైకోర్టు బెంచ్ మనకి వస్తుంది, తెప్పించే బాధ్యత నాది. అది ఆల్రెడీ సార్ చెప్పినారు, 100% వస్తుంది. సో బెంచ్ వస్తుంది. సో ఎందుకంటే హైకోర్టు అని కొంతమందికి మైండ్లో ఉంటే, హైకోర్టు బెంచ్ వస్తుందంటే ఈజ్ ఈక్వల్ టు హైకోర్టే. సో అది వస్తుంది. సో ఆ క్లారిటీ క్లియర్ కట్గా నేను చెప్పేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 6 months to 1 yearలో హైకోర్టు బెంచ్ పెట్టించే బాధ్యత నాది. ఇండస్ట్రీస్ తెప్పించే బాధ్యత నాది, డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. వార్డుకు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ప్లాన్ చేస్తా. ఎవ్రీథింగ్ విల్ బీ ప్లాన్ పర్ఫెక్ట్లీ. ఎట్లా చేయాలా ఏమనేది ఒక ఆలోచన ఉంది, చేస్తాం. ఎందుకంటే మనము ఉత్తుత్తు మాటలు మాడే వాళ్ళ లెక్కతో కంపేర్ చేసుకోము, మనం రియాలిటీ చేసేవాళ్ళము. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరీ పోయిందంటే ఎవడు కాపాడలేడు కర్నూలు, ఇంకా రాష్ట్రం కూడా ఎవడు కాపాడలేడు. ఇంకోటి ఏమంటే నేను చెప్పేది, తెలుగుదేశం వచ్చేది ఖచ్చితం. ఈడ నేను గెలిపిస్తే ఈ అభివృద్ధిలో నేను ఉండేదానికి ఉంటుంది. ఎవడు ఆపలేడు. తెలుగుదేశము జనసేన వచ్చేది ఖచ్చితం, అక్కడ గ్యారంటీ. కర్నూలులో నన్ను గెలిపిస్తే నాకు గొంతు ఉంటుంది, మాట్లాడేదానికి ఉంటుంది, ఆస్కారం ఉంది. ఎందుకంటే 175లో ఇది ఒక కాన్స్టిట్యున్సీ. మిమ్మల్ని అంతా నేను రిక్వెస్ట్ చేసేది మైండ్లో పెట్టుకొని
ఫ్రెండ్స్కి మిత్రులకి అందరికి చెప్పి ఓటు వేయించే బాధ్యత తీసుకోండి. అందులో ఎక్స్ట్రా బాగా యూత్ ఉన్నారు, మీరు ఓట్లు చెక్ చేసుకోండి. ఓట్లు కార్డు ఉందంటే సరిపోదమ్మా, ఆన్లైన్లో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్లో చెక్ చేసుకోండి, లేకపోతే నాకు తెచ్చియండి మా ఆఫీస్కి, నేను చేపిస్తా. వీ కెన్ డూ వండర్స్. ఇంకోటి, ఇప్పుడు నంబర్ ఒకటి మా వాళ్ళు అందరు మిస్ కాల్ ఇప్పించారా? అందరు ఇచ్చారా? అది ముఖ్యం, ఎందుకంటే మాకు రికార్డులో వెళ్తుంది, ఈజీగా కాంటాక్ట్ చేసేకి, తర్వాత మెసేజింగ్ చేసేకి ఈజీగా ఉంటుంది. అంజీ హస్ టేకెన్ ఏ రైట్ డెసిషన్. మొన్ననే వచ్చి చెప్పాడు, సార్ నేను ఆల్రెడీ ఒక లీడర్ దగ్గర ఉన్నాను, బట్ ఈసారి మాత్రం 100% హార్ట్ అండ్ సోల్ మీకు ఫుల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నానని వచ్చి చెప్పారు, వితౌట్ ఎనీ కండిషన్స్. బట్ ఆయన చూసి, మన పనితీరు చూసి వచ్చారు కాబట్టి స్వాగతించాము. సో మీరు అంజీని ఎట్లా నమ్మినారో నన్ను అదే రకంగా నమ్మి ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలనేదే మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. నగరంలోని హోటల్ మౌర్య ఇన్లో జరిగిన కార్యక్రమంలో నగరంలోని రోజా, ఇందిరాగాంధీ నగర్ తదితర ప్రాంతాలకు చెందిన సురేష్, మధు, వంశీతో పాటు పలువురు మహిళలు, టీడీపీ నాయకుడు మన్సూర్ అలీఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు నగరంలో దశాబ్దాలుగా తమ కుటుంబం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. కర్నూలు నగర అభివృద్ధిని కాంక్షిస్తూ రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త మరింత సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. నగరంలో జరిగిన రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ పోటీల ముగింపు కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో ప్రతి సంవత్సరం రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. నిత్యం వ్యాపార లావాదేవీల్లో బిజీగా ఉండే రాజస్థానీ యువకులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఉల్లాసంగా గడిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. కర్నూలు నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు టీజీవీ గ్రూప్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని చెప్పారు. నగరంలో తమ భాగస్వామ్యం లేకుండా క్రీడా పోటీలు జరిగిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి ఆయా రంగంలో మరింత రాణించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా రాజస్థానీయులు నమ్మకం, నాణ్యతలే పెట్టుబడులుగా వ్యాపారంలో రాణిస్తారని వివరించారు. ఈ సంవత్సరం రాజకీయంగా అందరికీ ముఖ్యమైనదని, ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో తనకు రాజస్థానీయుల మద్దతు ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. टीजी भरत सर, मैं उनको बहुत बहुत धन्यवाद देता हूं कि पूरे विष्णु समाज की तरफ से और आरपीएल की तरफ से कि उन्होंने इतने बड़े आदमी होते हुए भी अपन सब के लिए टाइम निकाल के आए। उनके से माता जी मां शक्ति मंदिर की तरफ से बहुत बहुत धन्यवाद, और उनसे आशा करते हैं कि हमेशा इन भाइयों से हमारे से प्रेम भाव रखें, यही आशा रखते हैं। और आप सबसे भी एक बात कहना चाहूँगा कि इनका भी जो भी कार्य है वो बंदमुट्ठी में कहता हूँ कि उनके साथ हमेशा खड़े रहो और उनके लिए दौड़ना है. कि आई थिंक कमिटी మెంబర్స్ కి, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ బాగా కష్టపడినారు. సో వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు తెలిసి గ్రౌండ్ కోసం ఎంత స్ట్రగుల్ అయినారో నాకు తెలుసు. చాలా కష్టపడాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో మేడం చెప్పిందా సడన్గా ఈరోజు వాళ్ళకి ఏదో కాంపిటీషన్ ఉందన్నారు. తర్వాత అవుట్డోర్ స్టేడియం అంటే టైమింగ్ సెట్ కాలేదనుకుంటా. ఫైనల్గా మరి వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఇక్కడ జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమిటీ మెంబర్స్ ఎంత కష్టపడాలో ఒక ప్రోగ్రామ్ చేయాలనేది నాకు తెలుసు. మీరంతా వచ్చి ఈరోజు హ్యాపీగా ప్లే చేస్తుంటారు, బట్ వాళ్ళ వెనకాల ఎంత కృషి ఉంటుందనేది మీరు ఆలోచించాలి. అట్లీస్ట్ ఒక 25 days వాళ్ళ టైం వెచ్చిచ్చి ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తూ ఒక హ్యాపీనెస్, అంటే స్పోర్ట్స్కి ఎవ్రీ ఇయర్
ఎస్పెషలీ క్రికెట్కి అంటే మిగతా ఎన్నో చేస్తున్నా యూత్కి మన ఇండియాలో కొద్ది క్రికెట్ అంటే ఎక్కువ క్రేజ్ కాబట్టి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏమంటే నేను ఎప్పుడు అంటుంటా ఇట్లా మీటింగ్స్ లేదంటే ఇట్లా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కొత్త ఫ్రెండ్షిప్ కొత్త నెట్వర్క్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, కొత్త ఫ్రెండ్స్. సో ఇట్స్ ఏ బిగ్ ఈవెంట్ అనమాట. ఇట్లా ఎస్పెషలీ మీ కమ్యూనిటీలో ప్లాన్ చేసుకొని అందరు పార్టిసిపేట్ చేసి సో ఫ్రెండ్స్ అంతా అయ్యేదానికి ఇంకొక అవకాశం ఇది. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ స్పోర్ట్స్కి నేను ఎప్పుడు మా టీజీవీ గ్రూప్ ఎల్లప్పుడు వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్కి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. కర్నూలులో ఏదైనా మంచి స్పోర్టింగ్ ఈవెంట్ పెద్ద జరగాలంటే టీజీవీ గ్రూప్ని వాళ్ళ స్పోర్ట్స్ది జరగకుండా ఉండేది ఏది లేకుండా ఉండింటుంది నాకు తెలిసి. వీ హ్యావ్ సో మచ్, అది ఎప్పటి నుంచో ఈ పాలిటిక్స్కి దీనికి సంబంధం లేదు. వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 4 decades 5 decades నుంచి. ఫాదర్ ఎప్పుడైతే ఆదోన్ నుంచి కర్నూలుకి వచ్చారో అప్పటి నుంచి కూడా స్పోర్ట్స్కి నెంబర్ 1 ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు నా ప్రకారము ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది. డైలీ ఒక ½ అవర్ 45 minutes స్పెండ్ చేస్తారు, ఒక రొటీను, ఒక పర్ఫెక్షను. అండ్ మీరు చాలా కష్టపడతారు. రాజస్థాన్ వాళ్ళు, మార్వాడీలు వీళ్ళందరూ కూడా మామూలుగా అందరూ 8 to 10 hours 12 hours అంటే మీరు 14 గంటలు 16 గంటలు కూడా సేమ్ అదే. పొద్దున ఎట్లా స్మైలింగ్ ఉంటుందో నైట్ 12 o'clock కూడా మీ దగ్గర ఆ స్మైల్ అట్లే ఉంటుంది. మీలో స్మైల్ బాగా ఉంటుంది. బాగా వ్యాపారస్తులు మంచిగా బాగా డీల్ చేసేవాళ్ళు క్వాలిటీ ఇస్తారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఎవరు కంపీట్ చేయనంత ప్రైజింగ్లో ఇస్తారు. దట్ ఈస్ అ స్మార్ట్నెస్. ఆ బిజినెస్ టాక్టిక్స్ అది మీలో చాలా అంటే ఆ బ్లడ్లోనే ఉంటుంది నాకు తెలిసి పర్ఫెక్షన్. సో ఐ థింక్ మీ బ్లెస్సింగ్స్ కూడా నా పైన ఉంటుందని. ఎందుకంటే ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ ఇయర్. మీకి బిజినెస్కి కూడా మీరు డైలీ ఒక 10,000 సంపాదిస్తున్నారంటే దాన్ని 20,000 సంపాదించాలంటే అట్లా నాయకత్వం కూడా ఉండాలి. అది రియాలిటీ. సో మీరు బ్లెస్ చేసి ఆశీర్వాదం ఇస్తారని. ఎందుకంటే ఇయర్ మీకు నాకెంత క్రూషియల్లో మీకు కూడా అంతే క్రూషియల్. నెక్స్ట్ 5 years గవర్నమెంట్ ఎంత బాగుండి మంచి లీడర్ ఉన్నా అంటే మీ బిజినెస్ వ్యాపారాలు అన్నీ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో అట్లా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తారని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కైలాష్కి వాళ్ళ మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్. నగరంలో జరిగిన కార్యక్రమంలో కురవ సంఘం రాజకీయ జేఏసీ కన్వీనర్గా రవికుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురవల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో 5,50,000 మంది కురవలు ఉన్నారని, జనాభా ప్రాతిపదికన రానున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు టికెట్లు కేటాయించాలని కోరారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 3 అసెంబ్లీ 1 పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ఇంతమంది కురవలు ఉన్నప్పటికీ వారికి రాజకీయంగా అవసరమైన ప్రాధాన్యత లభించటం లేదని, అందుకే వెనకబడిపోయారని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ కోరిక మేరకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్ని కేటాయిస్తే గెలిపించి తమ సత్తా నిరూపిస్తామని ఆయన వివరించారు. రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉండాలా, ప్రతి రాజకీయ పార్టీలోనూ కురవల ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి జేఏసీ కన్వీనర్గా రవికుమార్ అని నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుండి మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో కర్నూలు జిల్లాలో 6 లక్షల మంది ఉన్న మేము మరి 1,50,000 నుంచి 2 లక్షల వరకు జనాభా ఉన్న దాన్ని కాన్స్టిట్యున్సీ అంటారు. ఆ లెక్కకు మాకు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ రావాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు తక్షణమే కురువల మీద దృష్టి సారించి మరి జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేలు ఇచ్చి రాజకీయంగా కురువల్ని ప్రోత్సహించాలా. ఎందుకంటే కురువలకు ఎక్కడ చూసినా కూడా మంచి పేరు ఉంది. అందరినీ కలుపుకొని పోయేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కురువలు కాబట్టి మరి ఈరోజు 6 లక్షల మంది ఉన్నటువంటి కురువలకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో 2 లేదా 3 ఎమ్మెల్యే స్థానాలు, కర్నూలు జిల్లాలో 1 ఎంపీ స్థానాన్ని కురువలకు కేటాయించాలా. కేటాయిస్తే గెలిపించుకొని వచ్చేటువంటి బాధ్యతను
మరి కుర్రోళ్ళందరూ తీసుకుంటాం. లేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తగిన బుద్ధి చెప్తాం, ఓటుతోనే మా బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మీడియాకు ధన్యవాదాలు. ఈరోజు కుర్రోళ్ళంతా కర్నూలు పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయి అయితేనేమి, మండల స్థాయి అయితేనేమి, జిల్లా స్థాయిలో ఉండే కులస్తుల నాయకులందరూ ఇక్కడ ఏర్పాటై సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా మనం రాబోయే ఎన్నికల్లో మాకు చట్టసభల్లో స్థానం కల్పించాలంటే మేమంతా ఐక్యతతో ఉన్నామని చాటి చెప్పేందుకు ఈరోజు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఇక్కడ మాలో ఎక్కడ కూడా ఎటువంటి తారతమ్యాలు లేవని చెప్పడానికి ఇదొక అతిపెద్ద నిదర్శనము. రాబోయే ఎలక్షన్లో రాజకీయ పార్టీలు అన్నీ ఖచ్చితంగా కులస్తులను గుర్తించి చట్టసభల్లో ఒక ఎంపీ అయితేనేమి, 2 ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి ఖచ్చితంగా ఇరు రాజకీయ పార్టీలు ఇవ్వాలని సమావేశం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మాకు మాత్రం కులస్తులకు మరి అన్యాయం జరిగిన ఎడల రాబోయే ఎలక్షన్లో మాత్రం రాజకీయ పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ కులస్తుల యొక్క జేఏసీ సమావేశం నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఈసారి ఎలాగైనా కూడా కుర్రోల్ని గుర్తించి అనంతపురం జిల్లాలో ఎలాగైతే గుర్తిస్తున్నారో కర్నూలులో కూడా పార్లమెంట్ పరిధిలో మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాము. కావున మాకు చట్టసభలో స్థానం కల్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సమావేశం తరఫున అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తూ ధన్యవాదాలు తీసుకుంటాం. ఈరోజు కర్నూలు జిల్లాలోని 14 కుర్వ సంఘాలన్నీ కలిపి ఒక ఉమ్మడి జేఏసీగా, పొలిటికల్ జేఏసీగా ఏర్పడి మా ఫ్యూచర్ కార్యక్రమాన్ని నిర్ధారించుకోవడానికి ఈరోజు సమావేశం నిర్వహించుకున్నాము. సో మేము ఈ పొలిటికల్ జేఏసీని ఒక కన్వీనరు, ఒక 14 కో కన్వీనర్లుగా ఏర్పడి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా మా కుర్వ సంఘానికి మీరు ఎలక్షన్లో ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఇంకా వేరే ఫ్యూచర్ రాబోయే ఎలక్షన్స్లో కానీ మా వాళ్ళకి ఖచ్చితమైన అవకాశాలు కల్పించాలని ఉమ్మడిగా పోరాడాలి. అంటే పొలిటికల్ అవకాశాల కోసమని ఉమ్మడిగా పోరాడడానికి ఈ ఒక జేఏసీని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. కర్నూలు జిల్లాలో మొదటి 2 స్థానాల్లో కుర్వల జనాభా ఉంది. సో మేము మదాసి కుర్వ, మదార కుర్వ సర్టిఫికేట్ల కోసమే పోరాడుతూ ఇంకా కుర్వలకు కూడా సమాజంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి రాజకీయంగా ఇంతవరకు ఎవరికి మా కులం తరపున ఎవరికి అవకాశాలు లభించలేదు. పక్కనున్న అనంతపురం జిల్లాలో అవకాశాలు లభిస్తున్నాయి, కర్నూలు జిల్లాలో మాకు అవకాశాలు లభించడం లేదు. మేము మంచి జనాభా ఉన్నట్లు రాజకీయ పార్టీలు గుర్తించడంలో విఫలమవుతున్నాయి. సో ఈరోజు అందుకే మేమంతా కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మా కులంలో మంచి అభ్యర్థులను గుర్తించి రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు అవకాశం కల్పిస్తే ఈ జేఏసీ తరపున వాళ్ళు ఎవరికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళ యొక్క గెలుపుకి 100% కృషి చేయడానికి ఈ జేఏసీ ఏర్పరచుకున్నాం. ఏ పార్టీ అయితే కురువలను గుర్తించి మంచి అవకాశాలు కల్పిస్తారో వారికి, ఆ కల్పించిన వారికి 100% మా కురువల తరపున 100% ఆ పార్టీకి మేము అత్యద్భుతమైన మెజారిటీ ఇవ్వడంతో పాటు ఎల్లవేళలా వాళ్ళకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగరంలో తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు అబ్బాస్, తెలుగు యువత నాయకుడు సోమశెట్టి నవీన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా విరివిగా రుణాలను మంజూరు చేయాలని కోరారు. తద్వారా ఆయా వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి చేరుకుంటాయని చెప్పారు. అలాగే గతంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా జిల్లాల వారీగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని కోరారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర పరిస్థితుల్లో మీరు గమనిస్తూ ఉంటే నిరుద్యోగస్తులకి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అంటూ అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మేము ఒకటే తెలుగు యువత తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 4.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ అంటూ కార్యక్రమమే పెట్టలేదు. మీరు ఓన్లీ 10,000 ఉద్యోగాలు ఇచ్చి నామమాత్రమే మేము చేశామని మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మేము ఒకటే తెలియపరుస్తూ ఉన్నాం, మీకు ఖచ్చితంగా రాబోయే దినాల్లో మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీకు రాబోయే దినాల్లో ప్రతి నియోజకవర్గంలో తెలుగు యువత తరపు నుంచి మీకు ఖచ్చితంగా వ్యతిరేకంగా మేము పని చేస్తామని మేము ఈ
మీడియా ద్వారా మేము తెలియపరుస్తూ ఉన్నాం. 6 కోట్ల ప్రజానికానికి కుచ్చుటోపి పెట్టి తిరుగుతున్న పనికిమాలిన సీఎం జాబ్ క్యాలెండర్ అంటే చెప్తూ సంవత్సరానికి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతా అని చెప్పి 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా వదలలేదు. నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినాడు. వాళ్ళకు ఉద్యోగాలు లేక ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇళ్లలో ఉద్యోగాలు లేక వేరే స్టేట్స్కి పారిపోతున్నారు. గంజాయి బారిన పడుతున్న స్టూడెంట్స్ ఫ్యూచర్ వాళ్ళకు లేనందున ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారంటే కాలేజీలలో చేరి ఉద్యోగాలు వస్తాయా రావా, ఫ్యూచర్ మన పరిస్థితి ఏంది అని అనుకుంటూ చదువుతున్న విద్యార్థులు సగం మంది ఫెయిల్ అవుతూ వాళ్ళకు నిరక్షరాస్యత సరిగా రాకపోగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. వేరే స్టేట్లకు పారిపోతే రిజర్వేషన్ అని చెప్తూ వాళ్ళ స్టేట్కి ఎక్కువ వస్తున్నాయి తప్ప మన స్టేట్కి రావట్లేదు. మన గవర్నమెంట్లో వాళ్ళ మంత్రే చెప్పినారు 5,13,000 జాబ్స్ ఇచ్చినాం. వీళ్ళు ఒక్క జాబ్ ఇచ్చినారా? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ వాలంటరీ వ్యవస్థ కాకుండా వేరే జాబ్ ఏదైనా ఒకటి ఇచ్చింటే వైట్ పేపర్ రిలీజ్ చేసి చెప్పాలా. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ పర్పస్ నుంచి కానీ 20 లక్షల ఉద్యోగాలు చూపిస్తా అన్నారు. దయచేసి మీ ఓటు హక్కును బ్రహ్మాస్త్రంగా వివేచించుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించాలా. నమస్కారం. దేశంలో ఈ విధంగా మోసపోయిన యువత లేదు. దేశంలో ఈ విధంగా యువతను మోసం చేసిన సీఎం లేడు. ఈ క్యాండిడేట్ వచ్చినప్పటి నుంచి అన్ని అబద్ధం మాటలు, మోసపూరితమైన ప్రకటనలు, ప్రజల్ని ఎట్లా అంటే త్రిశంకు స్వర్గంలో పెట్టి ప్రజలకు ఏమాత్రం ఆలోచించుకునే అవకాశం లేకుండా వాళ్ళని మాటలతో మభ్యపెట్టి అధికారం ఎక్కి ఈరోజు నిరుద్యోగులను నడ్డి విరిచినటువంటి ఈ దొంగ సీఎము ఈ లాస్ట్ సంవత్సరమైనా కనీసం ఒక జాబ్ క్యాలెండర్ వదులుతాడేమో చూద్దాం అనుకున్నాం. కానీ శరమాములే ఏమి వదలలేదు ఆయన. మీ యొక్క మోసాలు, మీ యొక్క ఏమంటే కుట్రపూరిత చర్యలు ప్రజలకు, యువతకు మేము ఖచ్చితంగా చెప్పి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళలో ఒక చైతన్యం అభ్యుదయం తీసుకొని వచ్చేసి వాళ్ళని మీ వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా తయారు చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. తమ కాలనీలో ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని వెంటనే విడిపించి పార్కును నిర్మించాలని కోరుతూ నగరంలోని 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగుల కాలనీ వాసులు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 4వ తరగతి ఉద్యోగులు కాలనీ నుంచి వారు భారీగా ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న విలువైన పార్కు స్థలము ఆక్రమణకు గురి అయిందని చెప్పారు. ఈ స్థలాన్ని వెంటనే ఆక్రమణదారుల నుంచి విడిపించి స్వాధీనం చేసుకుని పార్కును నిర్మించాలని వారు కోరారు. ఎంతో కాలంగా ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా ఇంతవరకు స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలోని పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించి పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరారు.